నమస్తే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. సో ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున నిరుద్యోగులంతా ఇక్కడికి చేరుకున్నారు. అదే స్థాయిలో పోలీసులు కూడా ఉన్నారు. సో కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన కొంతమంది ఉస్మానియా లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నోటిఫికేషన్లు బాగా ఇస్తున్నారు, ఉద్యోగాలు బాగా ఇస్తున్నారు, గ్రూప్ 2 అభ్యర్థులంతా ఇక్కడికి రండి అని వాళ్ళందరినీ పిలిపించుకున్నారట. మరి వాళ్ళు వచ్చేలోపే వాళ్ళు అరెస్ట్ అయ్యారట. మరి కారణం ఏంటో తెలీదు. సో పోలీసులు అయితే వాళ్ళందరినీ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసినట్టున్నారు. నిరుద్యోగులు మాత్రం ఇక్కడ చాలామంది పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. వీళ్ళంతా గ్రూప్ 2కి సంబంధించిన ఆస్పిరెంట్స్, డిఎస్సి ఆస్పిరెంట్స్ అండ్ గ్రూప్ 1 1:52 1:100 చేయాలని ఆస్పిరెంట్స్ పెద్ద ఎత్తున కనిపిస్తున్నారు. సో ప్రభుత్వము ఇప్పటికే దీని మీద నిర్ణయం తీసుకోవాలి. జస్ట్ కొద్దిసేపటి క్రితమే మనం నిమ్స్ ఆసుపత్రి దగ్గర బక్కా జెట్సన్ కూడా ఈ ప్రభుత్వ మొండి వైఖరికి నిరసనగా నేను ఇక దీక్ష విరమిస్తున్నాను అని కూడా దీక్ష విరమించినట్టుగా కనబడతా ఉన్నది. సో ఏదేమైనా నిరుద్యోగులు ఇంకా వాళ్ళ డిమాండ్స్ని ఇంకా వినిపిస్తూనే ఉన్నారు. సో బేసిక్గా ఏంటంటే డిఎస్సికి గ్రూప్ 2కి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది. డిఎస్సి ఆగస్టు 5వ తేదీకి ఆ ఎగ్జామ్స్ అయిపోతే ఆగస్టు 7నే గ్రూప్ 2 ఎగ్జామ్ ఉన్నది. సో ఈ విషయంలో కూడా ముఖ్యమంత్రి చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు. గతంలో రివ్యూ జరిగింది అని మన ఇంటర్వ్యూలోనే రియాజ్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు దాని మీద క్లారిటీ లేదు. సో వాళ్ళు ఏమంటున్నారంటే ఈ చాలా గ్యాప్ తక్కువగా ఉంది కాబట్టి దాన్ని వాయిదా వేయాలని అంటున్నారు. డిఎస్సి వాళ్ళు వాయిదా వేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు. గ్రూప్ 1 వాళ్ళు 1:52 1:100కి పెంచాలి అన్న డిమాండ్ని వాళ్ళు వినిపిస్తున్నారు. సో ఇన్ని డిమాండ్స్ ఉన్నాయి కానీ ఒక్క డిమాండ్ మీద కూడా ప్రభుత్వం ఇంతవరకు రెస్పాండ్ అయినా పాపాన పోలేదు. వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ ఆలోచనలో ఒకటే ఉన్నది, ఒకవేళ ఈ ఇష్యూని కనుక మనం పరిష్కరిస్తే ఇంకా కొత్త కొత్త ధర్నాలు, ఆందోళనలు వేరే వాళ్ళు కూడా ఇదే రకంగా చేస్తారు. అప్పుడు మనకి గవర్నమెంట్ నడపడానికి కష్టమవుతుందన్న ఒక అభిప్రాయంతో ఉన్నది. కానీ ఇది చాలా దారుణం, దుర్మార్గం. మీరు చేస్తారా చేయరా అన్నదాన్ని ఎప్పుడు మీరు తెలుసుకుంటారు? ఎప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది? ఒక డైలాగ్ స్టార్ట్ చేసినప్పుడు, ఒక చర్చని స్టార్ట్ చేసినప్పుడు ఇది ప్రారంభమవుతుంది. కానీ ఇంతవరకు నిరుద్యోగులను కానీ వాళ్ళ తరపున ఉన్న ఎవరైనా ఒకరిద్దరు సభ్యులను కానీ తీసుకొని డిస్కస్ చేస్తే ఈ సమస్యకి పరిష్కారం దొరికే అవకాశం ఉండే. కానీ వాళ్ళు అసలు అలాంటి ఆలోచనతో కూడా లేరు. సో నా ముందు చాలామంది గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళతో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఏం చేద్దామని వచ్చారు? పోలీసులు పెద్ద ఎత్తున ఉన్నారు ఇక్కడ. యాక్చువల్లీ ఏంటంటే చెనగాని దయాకర్ అన్న గారు మాకు వచ్చేసి ఈ రోజు రండి మీరు ఏంటంటే ఆ సమస్య పైన మాట్లాడదామని చెప్పేసి పిలిచారు. సో దాని మీద వచ్చేసి మేము ఇక్కడ ఉస్మానియాకి వచ్చాం, అశోక్ నగర్ నుండి. సో మా రిప్రజెంటేషన్ ఇద్దామనేలోగా అన్న వచ్చేసి వాళ్ళ యొక్క ప్రభుత్వం సైడ్ నుండి కేటీఆర్ని విమర్శించడం వల్ల పోలీసులు పట్టుకెళ్లారు. కానీ ఇక్కడ జరిగేది హైడ్రామా ఏంటిదంటే వాళ్ళే చెప్పుకుంటున్నారు, మమ్మల్ని పిలుచుకుంటున్నారు. ఆ రోజు ఓటు విషయంలో కూడా మమ్మల్ని వాడుకున్నారు. ఇక్కడ మళ్ళీ పిలుచుకొని మా ముందే వాళ్ళు ఏంటిదంటే పోలీసులు పట్టక ముందే మమ్మల్ని పట్టుకోండి, మీరు లోపల వేయండి, ఇదంతా జరుగుతూ ఉంది. ఈ హైడ్రామాలో ఏంటిదంటే అసలు యాక్చువల్లీ ఈ నిఘా వ్యవస్థ ఏంటిది, ఎక్కడ ఉండాలి, మారక ద్రవ్యాల మీద జరగాలి అసలు యాక్చువల్లీ. కానీ ఈ నిరుద్యోగుల పైన ఇంతగానో ఉండడం వల్ల ఇదంతా వేస్ట్. అంటే ఎక్కడో ఈ రోజు మన దగ్గర ఉన్న ప్రధాన సమస్య ఏంటిదంటే మారక ద్రవ్యాల వల్ల చాలా మంది పిల్లలు భవిష్యత్ ఆగమవుతా ఉంది. దానిపైన ఫోకస్ పెడితే ఈ వ్యవస్థ ఇంకా బాగుంటుంది. కానీ మేమేదో మారక ద్రవ్యాలు ఏదో ఉగ్రవాదుల్లాగా మా మీద పెడితే ఏముంది, టైం బొక్క తప్ప ఇంకొకటి లేదు. సో దానికి ఏంటిదంటే మళ్ళీ మేము ప్రధానంగా చెప్పడానికి ఎందుకు వచ్చామంటే మాకు ఇప్పుడు గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాము, మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా డిఎస్సి ఉంది, ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా మాకు గ్రూప్ 2 ఉంది. అంటే ఈ 3 ఎగ్జామ్లని ఎలా రాయగలం ఒకేసారి? సో మాకు ఏంటిదంటే గ్రూప్ 2కి కొంచెం డిసెంబర్లో వేస్తే కొద్దిగా గడువు ఇస్తే అప్పుడు ఏంటిదంటే మాకు రాసుకునే వెసులుబాటు, అంటే గ్రూప్ 1 రాసుకోవచ్చు, ఇక్కడ గ్రూప్ 2 కూడా రాసుకోవచ్చు. అదేవిధంగా ఏంటిదంటే డిఎస్సి వాళ్ళకి కూడా కొంచెం టైం అయిపోయింది కదా, అక్టోబర్లో ఉంది కదా మెయిన్స్. యాక్చువల్లీ ఇప్పుడు ఎస్ మీరు ఎగ్జాక్ట్ కరెక్ట్ పాయింట్ అడిగారు. ఇప్పుడు గ్రూప్ 1 అక్టోబర్లో ఉన్నప్పుడు ఇక్కడ ఏంటిదంటే ప్రధానంగా గవర్నమెంట్ తెలుసుకోవాల్సింది ఏంటిదంటే జూన్ 9కి వేసినప్పుడు అక్టోబర్ 21కి ఎందుకు ఇచ్చారు మీరు? అంటే అది ప్రిపేర్ అయ్యే విధానం అంతా టైం పట్టుద్దని కదా. మరి అది ప్రిపేర్ అయ్యేది డిస్క్రిప్టివ్, మరి గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యేది ఏంటిది ఎంసీక్యూ. అట్లాంటప్పుడు డిఫరెన్స్ రాదా? మరి ఈ డిఫరెన్స్ ఎందుకు తెలుసుకోలేకుండా గ్రూప్ 3 ఎప్పుడు ఉన్నది? గ్రూప్ 3 వచ్చేసి నవంబర్లో ఉంది. గ్రూప్ 2 సేమ్ సిలబస్ కదా, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పేపర్లో డిఫరెన్స్ అంటే 3 సేమ్ ఉండదు కానీ సిలబస్ సేమ్. రెండిట్లో ఒకవేళ పెడితే ఆ 2 దగ్గరగా పెట్టవచ్చు. 2 దగ్గరగా ఒక 10 days 15 days 20 days గ్యాప్ లో మీరు పెడితే ఇప్పుడు గ్రూప్ 1 నేను క్వాలిఫై అయ్యానండి, నేను గ్రూప్ 2 రాసాలి. ఇప్పుడు ఆగస్టు 7-8కి మీరు పెట్టారు, డిఎస్సి 5వ తారీఖు ఉంది. జస్ట్ ఒక్క రోజే గ్యాప్, అది మీకు కూడా తెలుసు. ఒక్క రోజే గ్యాప్ లోనే గ్రూప్ 2 రాసిన తర్వాత మేము దేనికి ప్రిపేర్ అవుతాం? గ్రూప్ 2 వస్తుందో రాదో అని ఒక డౌట్. అది వస్తుందని గ్యారంటీ ఉండదు, ఏదైనా గ్యారంటీ ఉండదు. అది వస్తుందో రాదో అని
గ్యారంటీ ఉండదు. మేము దేనికి ప్రిపేర్ అవుతాం, మళ్ళీ గ్రూప్ 3కే ప్రిపేర్ అవుతాం. గ్రూప్ 1 రాయలేం కదా, గ్రూప్ 1కి మేము ప్రిపేర్ అవ్వలేము. అదే మీరు డిసెంబర్లో పెట్టిరనుకో, ఇప్పుడు ప్రెసెంట్ గ్రూప్ 1కి చదువుతాం. ఏది 3 months గ్యాప్ ఉంది కదా, నేను గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాను. 3 months నేను గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతాను. తర్వాత ఇంకో 1 month గ్యాప్ ఉంటుంది. ఆ 1 monthలో నేను గ్రూప్ 3 సేమ్ సిలబస్ చదువుకొని రివిజన్ చేసుకుంటా. ఇంకో 1 monthలో 15 daysలో గ్రూప్ 2 పెడితే మళ్ళీ గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతాయి. అంటే గ్రూప్ 1, 3, 2 ఈజీగా రాసుకుంటా నేను. ఇప్పుడు రాయడం వల్ల నేను గ్రూప్ 1 లాస్ అవుతున్నా. డిఎస్సి వాళ్ళు దగ్గర ఇప్పుడు చాలామంది నా ఫ్రెండ్స్ కూడా డిఎస్సి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిఎస్సి రాసిన తర్వాత గ్రూప్ 2 ఎలా రాస్తారండి ఒక రోజు గ్యాప్లో? ప్రభుత్వం కూడా ఆలోచించి ఈ గ్రూప్ 2ని ఎలాగో ఆ రోజు మోతిలాల్ అన్న కూడా మనకు నిరాహార దీక్ష చేసినప్పుడు బల్మూరి వెంకట్ గారు, రియాజ్ గారు వచ్చినప్పుడు కూడా మేము ఖచ్చితంగా గ్రూప్ 2, గ్రూప్ 3కి నేను పాజిటివ్గా ఉన్నామని చెప్పారు ఆ రోజు కూడా. దాన్ని మీరు నిజం చేసుకోండి. రేవంత్ అన్న గారు కూడా మీరు ఆలోచించి మా గ్రూప్ 2 పట్ల మీరు ఈ గ్రూప్ 2ని డిసెంబర్కి వేస్తే ప్రశాంతంగా గ్రూప్స్ రాసుకున్న వాళ్ళు ఏదో ఒక జాబ్, గ్రూప్ 1 రాకపోయినా గ్రూప్ 3 అని వస్తుంది, గ్రూప్ 3 రాకపోయినా గ్రూప్ 2 వస్తుంది. మా భవిష్యత్తుని మీ చేతిలో పెడుతున్నాం. మీరు ఖచ్చితంగా ఈ గ్రూప్ 2ని ఖచ్చితంగా మీరు డిసెంబర్లో నిర్వహించగలం. మా ప్రధాన డిమాండ్తో ఈ రోజు వచ్చినాం. డిఎస్సి ఇంకా అంతేనా? ఇక దానికి పెద్ద హాల్ టికెట్ ఆల్రెడీ ఇష్యూ చేస్తున్నట్టున్నారు కదా. గ్రూప్ 3 డిఎస్సి వచ్చేసి నాకు ఈ మంత్ 31 ఉంది. మ్యాథ్స్ ఎగ్జామ్ 31 ఉంది. 7వ తారీఖు 8వ తారీఖు గ్రూప్ 2 ఉంది. యాక్చువల్గా డిఎస్సి ఉన్న ఎగ్జామ్లు ఎన్ని పోస్టులు ఎన్ని 11,000, అలాగే గ్రూప్ 1 ఎన్ని 500, తర్వాత గ్రూప్ 2 ఎన్ని 700, గ్రూప్ 3 1,300, మొత్తం కలిపిన 13,000 పోస్టులే ఉన్నాయి. మేము ప్రిపరేషన్లో ఉన్నది ఏంది 7 లక్షల మంది. అలాంటప్పుడు మాకు కనీసం చదవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. 31వ తారీఖు రాసి 7వ తారీఖు గ్రూప్ 2 ఎలా రాయను? మరి అక్టోబర్ 21 నుంచి 29 వరకు గ్రూప్ 1 ఉంది. అది ఎలా ప్రిపేర్ అవుతాము? కనీసం గ్రూప్ 3 నవంబర్లో ఉంది. సేమ్ యాస్టీజ్ ఒక్క పొల్లు కూడా పోంది. గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్ బరాబర్ సిలబస్, సేమ్ సిలబస్, ఒక్క పొల్లు కూడా పోదు. ఏమైనా చేరిస్తే రేవంత్ రెడ్డి గురించి చేర్చాలి తప్ప ఇంకా ఏం చేర్చేది ఏం లేదు. ఎందుకంటే అది బరాబర్ సేమ్ సిలబస్ ఉన్నప్పుడు ఒకే సేమ్ సిలబస్ ఉన్నదేమో గ్యాప్ ఎక్కువ ఇచ్చింది. అంత లాంగ్ ఎందుకు వచ్చింది? ఒక నెల వ్యవధి అయినా ఇవ్వాలి. కనీసం వరుసగా 4 రోజులు రాస్తామన్నా. గ్రూప్ 2, గ్రూప్ 3 వరుసగా 4 రోజులు రాస్తాం. మాకు ఆ కెపాసిటీ ఉంది. అలాంటప్పుడు 2 సేమ్ సిలబస్ ఉన్నప్పుడు ఒకేసారి పెట్టండి. ఒక నెల వ్యవధిలో ఎందుకు? ఈ మధ్యలో గ్రూప్ 2 తీసుకురావడం వల్ల మాకు 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిందిలే కానీ మేము గ్రూప్ 1 రాసే భాగ్యం అవుతామని భయపడుతున్నాం. నిజంగా ఈ చేతులు ఎత్తి మొక్కుతున్నాను. గ్రూప్ 1 రాసే అదృష్టం మాకు కల్పించండి. గ్రూప్ 2 ప్రిపేర్ అయితే గ్రూప్ 1 రాయలేకపోతున్నాము. మేము ఓపెన్లో క్వాలిఫై అయిన వాళ్ళం, రిజర్వేషన్ ఉన్నా కానీ ఓపెన్లో వచ్చినాం. మీరు గ్రూప్ 1 క్వాలిఫై అయ్యారా? గ్రూప్ 1 క్వాలిఫై అయ్యాను. కావాలంటే మీకు ఎక్కడైనా మా హాల్ టికెట్లు అన్నీ తీసుకొస్తాము. ఏదో రేవంత్ రెడ్డి అన్న అంటారు, ఎవరో తలకు మాసిన వాళ్ళు. తలకు మాసలేదన్నా, మేము పీజీలు డిగ్రీలు చేసాము. కనీసం నువ్వు చేసావో కూడా నీ బ్యాక్గ్రౌండ్ కూడా మాకు తెలియదు. ఏదో ప్రభుత్వం మీద వ్యతిరేకత మిమ్మల్ని తీసుకొచ్చాం తప్ప ఏదో మీకు మోజుతో తీసుకురాలేదు. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు కౌరల్సైన 100 మందిని తీసుకున్న ఓటు వేసేది మేము. అంతకుముందు కేసీఆర్ కూడా 63 స్థానాన్ని 104 స్థానాలు తీసుకుంటే ఎమ్మెల్యే. దానివల్ల ఒరిగింది ఏం లేదు, ఓట్లు వేసింది మేము. అంతకుముందు 2014లో కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? 25% ఓట్లు వచ్చింది. 2019లో ఎంత? 28% వచ్చింది. ఈసారి 39% ఎందుకు వచ్చింది? మేము బట్టే వచ్చింది. అది ప్రమాణ పూర్తిగా ఆ దేవుడు సాగితే చెప్తున్నాను. మీరు కూడా ఒప్పుకున్నారు. మీకే కనుక మనశ్శాంతి అది ఉంటే కానీ కనీసం ఆ దేవుడి మీద నమ్మకం ఉంటే ఆ గ్రూప్ 2 కనీసం మాకు అవకాశం, గ్రూప్ 1 రాజకీయ అవకాశం కల్పించి గ్రూప్ 2 డిసెంబర్లో వేయండి. లేకపోతే మేము చేసేది ఏంది? మా బతుకులు ఇంతే. మా ఇంకా అనవసరంగా గవర్నమెంట్ తెచ్చుకున్నాని డిఎస్సి కూడా మీకు డిఎస్సి అవకాశం లేదు. డిఎస్సి అవకాశం ఉంది, 100 డిఎస్సి ఉంది. నాది సోషల్, అది మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ ఒకే పోస్ట్ ఓపెన్లో ఉందన్న. నేను రిజర్వేషన్ ఓపెన్లో ఉంది, ఒకే పోస్ట్ ఉంది. ఆ ఒకే పోస్టు వస్తుందని నేను అంత ఆశతో ఉండలేను. కాకపోతే కంపల్సరీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాం, గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నాం. కనీసం గ్రూప్ 2, గ్రూప్ 1 రాసే అవకాశాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మీరు వేసిన పాదాభివందనాలు చేస్తానన్న. ఎందుకంటే మేము చెప్పులతో కొట్టుకోం తప్ప ఇంకేం చేసేది లేదు. ఎందుకంటే మీరు ప్రతిసారి ఏదో రాజకీయం, ఇక్కడ ఏమైనా రాజకీయ నాయకులు ఉన్నారా? ఎవ్వరు. చూసుకోండి, మేము అంతకుముందు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నా ముందే కూర్చొని నేనే ఆ రోజు ప్రొటెక్షన్ చేశాను నీకు. నా ముందే ఆ బిస్వాల్ కమిటీ గురించి మాట్లాడుతూ ఇంత నిజాయితీ పైన సీఎం మాకు దొరికిండని ఒక 6 నెలల నుంచి చాలా ఆనందపడ్డం. లేకపోతే ఇంత 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత వస్తుంది అనుకోలేదు. లేకపోతే ఒకటి యాది పెట్టుకో, బరాబర్ ఓట్లు వేసేది మేమే. నువ్వు ఎంతమందిని ఎమ్మెల్యేలు జాబ్ క్యాలెండర్ ఇస్తాము, దాంట్లో ఇంకా జాబ్స్ కొన్ని పెడతామని అంటున్నారు కదా అన్న. జాబ్ క్యాలెండర్ అంటే సరే ఇస్తే మంచిది, లేదని మేము గత ప్రభుత్వాన్ని తెచ్చుకుంది మేమే అన్న. గత ప్రభుత్వాన్ని దింపింది మేమే. మేము జాబ్ క్యాలెండర్ కోసం వెయిట్ చేస్తామన్నా. ఇంట్లో పెద్ద కొడుకుకి లేని మర్యాద చిన్న కొడుకు ఉంటుందన్నా ఎవరైనా నమ్ముతారా? మేము పెద్ద కొడుకు లాంటి వాళ్ళం, మేమే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాము. మాకు ఎంతో కొంత మేలు చేసి ఆ గ్రూప్ 2 పోస్టులు పెంచి డిసెంబర్లో వేయండి. నువ్వు పెంచే అంత దౌర్భాగ్యం లేని పరిస్థితిలో కనీసం ఆ డిసెంబర్లో అయినా ఎగ్జామ్ కండక్ట్ చేయండి.
అది నిన్న మానవతరాయ గారు చెప్తున్నారు ఇంకోటి చాలా అన్న, మంది ఒకటి ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఏమైనా కన్ఫ్యూజన్ గురవుతున్నారా మీరు? ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిందా మాస్టర్ జోక్ ఏంటంటే యాక్చువల్లీ ఇవాళ మేము గ్రూప్ 2 వాళ్ళు ఇక్కడ ఓన్లీ ధర్నా చేద్దాం అనుకున్నాం. అంతలో చెలగాని దయాకర్ అన్న వచ్చి మాతో కలవండి మాట్లాడండి మీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. సర్లే మాకు ప్రాబ్లం సాల్వ్ అవ్వాలి అని మేము రిప్రజెంటేటివ్ కూడా తీసుకొచ్చాము. అయితే ఏం జరిగిందో తెలుసా, చాలా హై డ్రామా జరిగింది. ఆయన వచ్చిండు కేటీఆర్ని తిట్టిండు. మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేటీఆర్ని తిట్టడం ఏంది? ఆయన వచ్చి పోలీసులు మమ్మల్ని పట్టుకో, ఇంకా చాలు మీడియా మొత్తం చూసి మమ్మల్ని పట్టుకో అని బతిలాడి ఎక్కుతుండు. ఏందన్నా ఇది? మీరు కూడా ఆయన బతిలాడి మమ్మల్ని పట్టుకో అని ప్రత్యక్ష సాక్షి. మేము ఇలాంటి జోక్ ఎప్పుడు చూడలేదు, ఏ సినిమాలో చూడలేదు. ఫస్ట్ ఏందన్నా ఈ రాజకీయం ఏందన్నా? మీకు కావాలంటే ఆ రేవంత్ రెడ్డి అన్న కాలుపోయి పట్టుకొని ఏదో పదవిలో తీసుకోండి. ఎట్టాగో బలము వెంకట అన్న తీసుకుండు, రియాజ్ అన్న తీసుకుండు, మీరే తీసుకోండి. మేము ఎంతసేపు నిరుద్యోగులు కింద తొక్కి మీరు ఎక్కాలని చూస్తున్నారులే, కానీ ఎంతసేపు వంగుతాం అన్న? ఏదో ఒక పైన లేస్తాం కదా, ఏదో ఒకరు లేస్తాం. లేచిన రోజు కేసీఆర్ కూర్చున్నట్టే మీరు కూడా కూర్చుంటారు. అది బరాబర్ చెప్తున్నాను. మహా అయితే అంతే. నిన్న మానవతరాయ్ గారు మాట్లాడారు, ఒక టీవీ డిబేట్లో మాట్లాడారు. ఏమన్నానంటే చాలామంది డిఎస్సి ఎగ్జామ్ అయినా గ్రూప్ 2 ఎగ్జామ్ అయినా ఖచ్చితంగా జరపండి అని కూడా చెప్పేటోళ్ళు నాకు చాలామంది ఉన్నారని లైవ్లో ఫోన్ చేశారు. ఆ లైవ్లో ఇచ్చినోడు కూడా డిఎస్సి 1 మంత్ పోస్ట్ పోన్ చేస్తే బెటర్ అని ఆయన చెప్పిండు. లైవ్లో ఫోన్ చేసిన వ్యక్తి కూడా ఆయన ఫోన్ చేసిండు. మానవతరాయ్ గారే స్టూడెంట్కి ఫోన్ చేసిండు. చేసి మీరు పోస్ట్ పోన్ కావాలనుకుంటురా వద్దనుకుంటురా అంటే 1 మంత్ ఇస్తే బెటర్ కదా అన్నాడు ఆయన. అప్పుడే సగం మాట్లాడి కట్ చేసేసిన ఫోను. మెయిన్ ఏంటంటే గ్రూప్ 2 కొంతమంది ఉన్నట్టున్నారు కదా, ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాం, మేము ఇన్ని రోజులు వెయిట్ చేసినాం, ఈ మళ్ళీ నోటిఫికేషన్ ఎందుకు, కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయమని అడిగితే బాగుంటుంది కదా అని అంటున్నారు కదా. మీరు చెప్పింది కరెక్టే అండి. మెయిన్ నేను గ్రూప్ 2 గురించి ఇష్యూ మాట్లాడుతున్నా. జాబ్ క్యాలెండర్ ఇస్తా అంటున్నాను, ఇవ్వండి. ఎప్పుడు నెక్స్ట్ ఇయర్కి ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళకి మీరు న్యాయం జరగాలి కదా. గ్రూప్ డిఎస్సికి జరిగింది న్యాయం, దాంట్లో పోస్టులు పెరిగినాయి. గ్రూప్ 1కి న్యాయం జరిగింది, దాంట్లో పోస్టులు పెరిగినాయి. గ్రూప్ 2, 3 వాళ్ళు ఏం అన్యాయం చేశారు మీకు? వాళ్ళకి న్యాయం జరపాలి కదా. మానవతరాయ్ గారు అంటున్నారు చాలామంది ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ ఇప్పుడు ఆగస్టులోనే జరగాలని కొంతమంది అంటున్నారు ఆయన. అయితే నేను ఖచ్చితంగా నేను చెప్తున్నానండి మానవతరాయ్ గారు, మీకు చెప్తున్నా, ఇప్పుడు ఎగ్జామ్ పెట్టమనేటోళ్ళు గ్రూప్ 3 నవంబర్ వరకు ఆగరా వాళ్ళు. ఖచ్చితంగా సేమ్ సిలబస్ ఉన్నప్పుడు గ్రూప్ 2 రాసి వెళ్ళిపోతారా? వాళ్ళు రాసేవాళ్ళు మీరు గుర్తుపెట్టుకొని నేను ఖచ్చితంగా చెప్తున్నా, జాబ్ హోల్డర్స్ వాళ్ళు స్కూల్ అసిస్టెంట్లు, లేకపోతే వేరే ఉద్యోగం వాళ్ళు, గ్రూప్ 4 వాళ్ళు, గ్రూప్ 3 వాళ్ళు ఆల్రెడీ జాబ్ చేసేటోళ్ళు వచ్చి ఇప్పుడు గ్రూప్ 2 ఎగ్జామ్ మాకు పెట్టండి అంటున్నారు. వాళ్ళు లీవ్ తీసుకున్నారు, మళ్ళీ 3 నెలలు వాళ్ళకి లీవ్ ఇవ్వరు. మీరు ఖచ్చితంగా ఆలోచించండి. నిజమైన నిరుద్యోగులు నవంబర్ వరకు ఉంటారు. ఖచ్చితంగా నిరుద్యోగులు నవంబర్ వరకు ఉండాల్సిందే. మీరు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో మీరు కండక్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ గ్రూప్ 3, గ్రూప్ 2 మళ్ళీ గ్రూప్ 1 అన్ని ప్రశాంతంగా రాసుకుంటామండి. మీరు ఏదో 4-5 జాబ్ హోల్డర్స్ ఫోన్ చేసిర్రు, వాళ్ళు ఖచ్చితంగా ఎగ్జామ్ పెట్టమండి అంటున్నారు అని మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. వాళ్ళు లీవ్ తీసుకొని వచ్చారన్న, వాళ్ళు లీవ్ తీసుకొని వచ్చారు, వాళ్ళకి మళ్ళీ లీవ్ ఇవ్వరు. వాళ్ళకి మెయిన్ ఎగ్జామ్ ఏంది? గ్రూప్ 3 అంత అవసరం లేదు వాళ్ళకి. గ్రూప్ 3 ఆల్రెడీ వాళ్ళకు ఇప్పుడు మళ్ళీ నవంబర్ డిసెంబర్కి మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తే ఇప్పుడు మళ్ళీ కొత్త అకాడమిక్ ఇయర్ వాళ్ళు అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఇంకో 2 నెలలు పోస్ట్ పోన్ చేయండి. ఎగ్జాక్ట్ ఏంటిదంటే మీరు అడిగిన క్వశ్చన్, కానీ వీళ్ళు రీనోటిఫికేషన్ ఇవ్వట్లేగా, యాడ్ చేయట్లే కదా. అట్లాంటప్పుడు ఇంకేం ప్రాబ్లం? ఇంకో విషయం ఏంటిదంటే మన సీఎం గారు మాట్లాడారు డిసెంబర్ వరకు ఆర్థిక భారం అవుతుందని. కాకపోతే ఇక్కడ సీఎం సార్కి చెప్పేది ఏంటిదంటే వీళ్ళందరూ ఒకరు సంకలు ఎత్తుకొని మేము ఇలా చెప్తున్నా, అలా కోఆర్డినేషన్ లేదు ఇక్కడ. అంటే డేట్ పైన అవగాహన ఇక్కడ లేనిది ప్రధానంగా ఎవరికి? సీఎం సార్కి చెప్పట్లే. వీళ్ళు ఏంటంటే నవంబర్ 17-18కి నేను ఇప్పుడు భరించుకోవాల్సి వస్తుంది ఆర్థికంగా. మరి అట్లాంటప్పుడు ఇంకా 15 రోజులు భరించలేనా నేను? అంటే యథావిధిగా పెట్టేస్తే ఇక్కడ ఏంటిదంటే తర్జన భర్జనలో మేము ఏది క్యాచ్ చేసుకోవాలనేది ఇక్కడ తెలియట్లే మాకు. కాకపోతే వీళ్ళు ఏంటిది, వీళ్ళ మెప్పు కొరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే తీసుకుందాం, చినగాని దయాకర్ అన్న వచ్చారు, ఆయన క్రెడిట్ ఏదో ఆయన కొట్టుకోవాలని చెప్పేసి ఇంకొక క్యాండిడేట్ ఏదో కొట్టుకోవాలని. దీనివల్ల లాస్ అయ్యేది ఎవరు? ప్రధానంగా వీళ్ళ కాంగ్రెస్ పార్టీకే లాస్. కాకపోతే మేము ప్రధానంగా ఇక్కడ లాస్ అవుతుంది ఏంటంటే గతంలో వీళ్ళకి ఏదైతే మేము కాళ్ళు చేతులు పట్టుకొని ఎవరైతే ఓట్లు వేయమని చెప్పామో మా జీవితాలు నాశనం అవుతుంది వీళ్ళ ద్వారా. సో ప్రధానంగా మీరు కనువిప్పు కల్పించుకొని మీరు మా పక్షాన చూడండి, ఒక్కసారి రిజల్ట్ గుడ్ రిజల్ట్ ఉంటుంది. ఏంటంటే గతంలో కేసీఆర్ ఇలానే గుంజుకోవడం చేయడం. సో మీరేమైనా ఎంటర్ చేస్తున్నారా? బీఆర్ఎస్ వాళ్ళని ఏమైనా ఎంటర్టైన్ చేస్తున్నారా మీరు? మేము ఎందుకు ఎంటర్టైన్ చేస్తామండి? వాళ్ళు అట్లా ఇప్పుడు ఈ చేతితో ఆనందిని ఈ చేతితో ఇంకోటి తిందామమ్మా అంటే మేము అగెనెస్ట్గా ఓటేసి ఇప్పుడు ఏంటిది వాళ్ళకి అవకాశం ఇచ్చింది ఎవరు? ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఆబ్వియస్లీ. అప్పుడు ఎవరికి? వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఎవరు ఇచ్చారు? బీఆర్ఎస్ గవర్నమెంట్. అంటే ఆబ్వియస్లీ వీళ్ళు అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు జరిగినప్పుడు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ సోయి వాళ్ళకు ఉండాలి, మాకు కాదు. అంటే ఇక్కడ ఏంటిది అప్పుడు కూడా ఈ డేట్ల వల్ల క్లమ్జింగ్ అవ్వడం వల్ల ఆ డిఫరెన్షియేషన్ వచ్చింది కాబట్టి వీళ్ళు దూరారు. ఇప్పుడు కూడా వీళ్ళు చేసింది అదే మిస్టేక్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటిదంటే వాళ్ళకు పదవులు మారినాయి, సీట్లు మారినాయి, కానీ మా భవిష్యత్తు మారట్లే ఇక్కడ. సో దాని గురించి మేము ప్రధానంగా చెప్పేది ఏంటిదంటే మాకు ఒకసారి మీరు ఆలోచించండి, సేమ్ కేసీఆర్ ఏ మిస్టేక్ చేస్తుండో
తను కూడా అదే మిస్టేక్ చేస్తుండు. ఇప్పుడు మేము గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం. గ్రూప్ 2 ప్రిపరేషన్ అయితే గ్రూప్ 2 ప్రిపరేషన్ అంటే ఇప్పుడు గ్రూప్ 3 అనేది నవంబర్ జరుగుతుంది. అదే టైంలో గ్రూప్ 2 వేస్తే మాకు కొంచెం న్యాయం జరుగుతుంది. గ్రూప్ 2 టైంలోనే వేస్తే బెటర్ అని నా ఆలోచన అనమాట. అదే టైంలో నిరుద్యోగుల టైంలో అంటే మేము గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అదే సిటీ సెంట్రల్ లైబ్రరీ చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలో రాహుల్ గాంధీని తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి సార్. రాహుల్ గాంధీ అప్పుడు మేము సపోర్ట్ చేసినాం. అప్పుడు సపోర్ట్ చేసి ఇప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ గద్దె దించినాం. అది ఇప్పుడు మేమే చేస్తున్నాం, మేమే చెప్తున్నాం. గ్రూప్ 3 టైంలోనే గ్రూప్ 2 వేయండి. ఇప్పుడు డిఎస్సి మధ్యలో డిఎస్సి ఉంది. ఇప్పుడు నాకు కూడా మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ ఉంది డిఎస్సిలో. ఇప్పుడు నాకు ఒక్క రోజు వ్యవధిలోనే గ్రూప్ 2 అనేది రాయలేను. ఎందుకంటే న్యాయమైన డిమాండ్ ఇది. ఖచ్చితంగా గ్రూప్ 3 టైంలోనే ఒక 10-15 డేస్ డిఫరెంట్లోనే నవంబర్లో గ్రూప్ 3 ఉంది, డిసెంబర్లో గ్రూప్ 2 వేయాలి. ఇది న్యాయమైన డిమాండ్ చేస్తున్నాం మేము గవర్నమెంట్కి. థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా బ్రదర్? ఎక్కడ బ్రదర్ మీరంతా? యా, మీరమ్మా గ్రూప్ 2 ప్రిపరేషనా? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడ బంజారా హిల్స్. ఓకే. ఎందుకు ఓయూకి ఎందుకు వచ్చారు ఇక్కడికి? గ్రూప్ 2 పోస్ట్ పోన్. మీరు అందరూ ఇక్కడ అనుకున్నారా రావాలని? సార్ చూసాను సార్, న్యూస్ ఇక్కడ ఉందని అందుకని వచ్చాను. మాకు కూడా డిఎస్సి 22nd ఉంది మ్యాథమెటిక్స్, 5th అయిపోతాయి. మళ్ళీ 1/6 హాలిడే, ఒక రోజు గ్యాప్ ఉండి 7th 8th గ్రూప్ 2 ఉంది. అందుకే పోస్ట్ పోన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం సీఎం గారిని. మీరు ఎన్ని రోజుల నుంచి ప్రిపేర్ అవుతున్నారు మీరు? సార్ లాస్ట్ గవర్నమెంట్లో అసలు జాబ్సే రాలేవు సార్, మొత్తం 10 years వేస్ట్ అయింది. సో ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో ఎందుకు అంటే సేమ్ డేట్స్ లో ఉండడం వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి? మీరు ఓన్లీ గ్రూప్ 2 రాస్తున్నారా, డిఎస్సి కూడా రాస్తున్నారు? సార్ మ్యాథమెటిక్స్ డిఎస్సి అంటే రెండు దగ్గర ఉండడం వల్ల మీకు? అవును సార్, ఇబ్బంది అవుతుంది. సో ఇది ఆఫ్టర్ గ్రూప్ 3 తర్వాత ఉంటే సిలబస్ సేమ్ ఉంటుంది కాబట్టి ముందే చెప్పినామంటున్నారు కదా వాళ్ళు. టెట్ వేసినప్పుడే వాళ్ళు టెట్ లేకుండానే ముందే పెడదాం సార్. సిలబస్ మొత్తం డిఫరెంట్ ఉంటుంది కదా డిఎస్సికి గ్రూప్స్కి. సో అట్లా. సో ఇది డిఎస్సి అయిపోయిన తర్వాత గ్రూప్ 3 నవంబర్లో ఉంది కదా, సో దానికి టైం ఉంటుంది కదా, దాని తర్వాత పెడితే మీరు గ్రూప్ 2 గ్రూప్ 3కి పెద్ద టైం ఏం అడగట్లేదు కదా? అవసరం లేదు, దానికి అవసరం లేదు. ఓకే. సో గవర్నమెంట్ ఇమీడియట్గా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా డిస్కషన్ చేస్తే, డైలాగ్ స్టార్ట్ చేస్తే సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు అన్నది ఇక్కడ పాయింట్. ఒక కమిటీ వేసి ఒక 10 మంది 30 మంది విద్యార్థులను పిలిపించి డిస్కషన్ స్టార్ట్ చేస్తే ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరికే అవకాశం ఉన్నది. కానీ వీళ్ళు ఈగోకి వెళ్తున్నారు. వీళ్ళు ఎక్కడ మనం తగ్గుతామేమో, ఇది ఒకవేళ పరిష్కరిస్తే అన్న ఒక ఆలోచనకు వస్తున్నారు. దయచేసి దీని నుంచి బయటికి రావాలి. ఎప్పుడో ఈ ఇష్యూ స్టార్ట్ అయిన 1 or 2 డేస్లో పరిష్కారం కావాల్సిన సమస్య చాలా చిన్న సమస్య. దీన్ని దాదాపు 20 రోజులు లాగి ఇప్పుడు ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. చివరికి గట్టిగా మాట్లాడితే పోలీసులను ఉసిగొల్పి మీరు క్లోజ్ చేసేయండి, ఎవరు మాట్లాడితే వాళ్ళని అనుకునే సిచ్యువేషన్ వచ్చింది. సో ఉస్మానియాలో ఒక యుద్ధ వాతావరణం, ఒక మొత్తం పోలీసులను పెట్టి ఏదో బార్డర్లో ఉన్న సిచ్యువేషను, లాస్ట్ 10 yearsలో ఉన్న వాతావరణం మళ్ళీ కనిపిస్తున్నది. ఇది మంచిది కాదు తెలంగాణ రాష్ట్రానికి. దయచేసి రెండు మాట్లాడుతున్నా ఇంకా. యా, ఏం గ్రూప్ 2 మీది? యా, అందరికి నమస్కారం అండి. గత మనకు చూస్తే ఒక 2-3 నెలల నుండి కనిపించే వాతావరణం ఏంటంటే గ్రూప్ 2 పోస్ట్ పోన్ చేయాలి, గ్రూప్ 1 1:100 చేయాలి, డిఎస్సిని వాయిదా వేసి. అంటే వాళ్ళు ఇప్పుడు డిఎస్సి వాళ్ళు ఏడు వరకు వచ్చిందంటే మాకు మెగా డిఎస్సి వద్దు, మాకు జస్ట్ పోస్ట్ పోన్ చేసేదాలని ఇక్కడికి వచ్చింది. ఈ వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీలో జస్ట్ మీడియాతో మాట్లాడే స్వేచ్ఛ కూడా కోల్పోయినాం. ఇక్కడ ఉన్న తెలుగు రగన్న ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ మాట్లాడే స్వేచ్ఛ ఒక 5 నిమిషాలు మనకు అంటే వచ్చింది. ఈ స్వేచ్ఛ రావడానికి ప్రధాన కారణం ఏంటంటే జర్నలిస్ట్ రగన్న. ముఖ్యంగా చెప్తున్నాం, ఇక్కడ మొత్తం నిర్బంధాలే జరుగుతున్నాయి. బిఫోర్ మైక్ పెట్టలేదు ఎవరు? మైక్ పెడితే తీసుకుపోయి వ్యాన్ లేసుడే, వేరే ఆప్షన్ లేదు. ఇక్కడ మొత్తం ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా అంటే టీ-షర్ట్లు పాయింట్లు గడ్డలు మెచ్చుకొని తిరగలాడుతున్నారు విద్యార్థుల మధ్యనే. ఏమేమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు అంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. దాన్ని వీళ్ళు మంచిగా ఉపయోగిస్తే ఓకే, దీన్ని పట్టుకొని నిర్బంధించడము. ఇప్పుడు వచ్చారు ఇంతకుముందు ఒక 1 hour ముందు, అప్పటి నుండి నిర్బంధాలు జరుగుతున్నాయి. ఎక్కడ వాళ్ళని అక్కడ అరెస్ట్ చేసి తీసుకుపోగా ఇక్కడ ఎవరిని కనిపినట్టు చేస్తే ఇప్పుడు మీడియా కొంతమంది రావడం వల్ల మళ్ళీ గ్యాదర్ అయ్యారు. ఒక 10 నిమిషాల వెనక మళ్ళీ ఇక్కడ ఉన్న వాళ్ళని కూడా తీసుకుపోతారు. ఇదే పని కట్టుకొని గవర్నమెంట్ ఉంది. గవర్నమెంట్ ఇప్పుడు ఏదానికైనా రాజకీయ రంగు పూసే ప్రయత్నం చేస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు వస్తున్నారు, బీజేపీ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళతో మాకు ఏం అవసరం? వాళ్ళని రానికే ప్రధాన కారణం ఏంది? 1:100 చేయడానికి ఇబ్బంది ఏముంది? 1:100 చేయట్లేదు, పోస్ట్ పోన్ చేయట్లేదు, పోస్ట్ పెంచట్లేదు. మీరు అన్నీ చేస్తున్నారు కాబట్టి అవతల వాళ్ళకి ఛాన్స్ దొరికి వాళ్ళు వస్తున్నారు. మాకు ఎలాంటి ఇష్టం కానీ, మాకు ఎలాంటి వాళ్ళు రావాలని, వాళ్ళు మాకు మా ఉద్యమానికి నాయకత్వం వహించాలని మాకేం లేదు. మీరు మా డిమాండ్స్ మీరు నెరవేరిస్తే మాకు అంతకు మించిన అవసరం ఏం లేదు. మా చదువులు మేము స్టడీలో పోయి లైబ్రరీలో పోయి మేము చదువుకుంటాం. మాకు ఉస్మాన్ యూనివర్సిటీ ముందు వచ్చి ఉద్యమాలు చేసే అవసరం మాకేముంది? ఇంకా ఎన్ని సంవత్సరాలు ఉద్యమాలు చేయాలి? 10 సంవత్సరాల నుండి ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాల నుండి ఒక నియంత్రణ దింపి ఇప్పుడు వచ్చి మళ్ళీ మిమ్మల్ని గద్దెనెక్కిస్తే మీరు కూడా ఇలాంటి పరిస్థితులకు దారి తీస్తున్నారు. ఇప్పుడు మరి మేము
ఎవరిని అడగాలి? ప్రతి ఒక్కరిని ఊర్లో కానీ లేకపోతే మా మిత్రులను కానీ వాళ్ళకి మగం చూపించుకోలేకపోతున్నాం. అంటే మీరు కాంగ్రెస్ కోసం ఇంత చేసిరు, కాంగ్రెస్ అధికారం తీసుకొచ్చిరు, ఇప్పుడు మీ కాంగ్రెస్ ఇట్లా చేస్తుందని 10 మంది మా మగం మీద అంటున్నారు. దీనికి అన్నిటికీ కారణం ఏంటి అంటే మీ యొక్క అహంకారం కానీ లేకపోతే నా మాటే వినాలి అని ఇలాంటివి ఏమైనా ఉంటే వాటిని పక్కకు పెట్టి ఇప్పుడు విద్యార్థుల అంశం ఏం జరుగుతుందో దానికి ముందరకు తీసుకొని 1:100 ఇస్తే ఏం లీగల్ ఇష్యూస్ ఉండవు. దీన్ని 1:100 ఇస్తే మరి దానివల్ల మీకు వచ్చే నష్టం ఏముంది? క్వాలిఫై అయ్యారా? గ్రూప్ 1 క్వాలిఫై అయిపోయినా 1:50లో నేనున్నా. నేను ఇంత గ్రూప్ 2కి గ్రూప్ 3కి ఎందుకు ఇన్ని నెలల గ్యాప్ అవసరమా లేకపోతే వీళ్ళు ప్రణాళిక లేకుండా చేసినట్టు కనబడుతున్నదా? ఇది గ్రూప్ 2కి ఖచ్చితంగా, ఎందుకంటే ఇది August 7th. 2-3కి మధ్యలో పెద్ద గ్యాప్ అక్కర్లేదని కొంతమంది అంటున్నారు. గ్రూప్ 2 గ్రూప్ 3 సిలబస్ సేమ్, కాకపోతే అది 4th పేపర్ 4 పేపర్లు ఉంటుంది గ్రూప్ 2లో. గ్రూప్ 3లో 3 పేపర్లు ఉంటుంది. కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి దానికి దీనికి ఒక 15 రోజులు 20 రోజులు గ్యాప్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టేసినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. గ్రూప్ 1 మధ్యలో తీసుకొచ్చి October 21 నుండి అక్టోబర్ మొత్తం ఇయర్ మొత్తం మంత్ మొత్తం ఉంటుంది. ఆ మంత్ మొత్తం ఉన్న తర్వాత ఇప్పుడు నేను గ్రూప్ 1కి క్వాలిఫై అయిపోయినా. October 21 వరకు నేను గ్రూప్ 1 మెయిన్స్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత అక్టోబర్ మొత్తం అయిపోయిన తర్వాత ఒక 15 రోజులు 20 రోజుల తర్వాత నేను మళ్ళీ గ్రూప్ 2 చదవాలి, గ్రూప్ 3 చదవాలంటే ఇబ్బంది అవుతుంది. దానికి ముందరనే మళ్ళీ ఆగస్టులోనే గ్రూప్ 2 ఉంది. ఇప్పుడు August 7th 8th వరకు నేను గ్రూప్ 2కి చదివి దాని తర్వాత వెనకనే నేను గ్రూప్ 1కి చదివి దాని తర్వాత వెనకనే మళ్ళీ గ్రూప్ 3కి చదవాలి. ఇది చాలా ఇబ్బంది అయిన పరిస్థితి. ఇది ఇట్లా కాకుండా ఈ యొక్క గ్రూప్ 2ని తీసుకుపోయి ఆ డిసెంబర్లో పెడితే గ్రూప్ 3 గ్రూప్ 2 రెండు ఒకటే సిలబస్ కాబట్టి అక్కడ మేము చదువుకుంటే ఇప్పుడు గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతాం. ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకొని డేస్లు పోస్ట్ పోన్ చేసి కొన్ని పోస్టులు ఇంక్రీజ్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు 2022 వచ్చిన నోటిఫికేషన్ గ్రూప్ 2 అనేది, అప్పుడు కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్ని మీరు ఒక్క పోస్ట్ పెంచకుండా అదే నోటిఫికేషన్ ఇస్తే మిమ్మల్ని గెలిపించుకొని మేము ఏం లాభం? మీకోసం మేము ఒక కాంగ్రెస్ కార్యకర్తలాగా తిరిగిన ఊర్లగా క్యాలెండర్ ఇస్తామని అంటున్నారు కదా. ఈ అసెంబ్లీ అయిపోగానే చర్చ పెట్టి ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు ఏంది? ఇక్కడ ఎందుకు ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి? ఇక్కడ విద్యార్థులు ఏం అడుగుతున్నారు? మీరు ఏం చేస్తామంటున్నారు? ఇట్లా ఇప్పుడు ముందర ఉన్న హామీ పట్టించుకోండి. గ్రూప్ 2 పోస్ట్ పెంచండి, గ్రూప్ 2 పోస్ట్ ఫోన్ చేసి డిసెంబర్లో పెట్టండి, గ్రూప్ 1 1:100 ఇవ్వండి, డిఎస్సి ప్రకటించండి, లేకపోతే జీవో నెంబర్ 46 రద్దు చేయండి. ఇవే అడుగుతున్నారు తప్ప జాబ్ క్యాలెండర్ ఎవరు అడుగుతున్నారు? మీ జాబ్ క్యాలెండర్ అనేది January 1 నుండి ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఇచ్చినా ఈ డిసెంబర్ వరకు ఎగ్జామ్సే ఉన్నాయి. ఎక్కడ ఎగ్జామ్స్ జరగవు మీరు ఇచ్చే క్యాలెండర్కి. నెక్స్ట్ ఇయర్కే అవుతుంది అది. మీరు దాన్ని ఇప్పుడు నెక్స్ట్ ఇయర్కే దాన్ని ఇప్పుడు ముందర పెట్టి దీన్ని కప్పు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మీరు బహిర్గతంగా చేస్తున్న కుట్ర. ఇది గ్రూప్ 1లో కూడా మీరు 1:100 ఇవ్వకపోవడానికి రీజన్ ఏంది? దాంట్లో ఏమైనా భారీగా చోరీ లేకపోతే దాంట్లో మీరు ఏమైనా చేయాలనుకుంటున్నారా? మీరు ఏమైనా కుట్ర వేసి పోస్ట్ అమ్ముకోవాలనుకుంటున్నారా? 1:100 ఇస్తే 100 మంది ఉంటారు. ఒక పోస్ట్ ఎక్కడ పోయినా సరే 90 మంది ఊకున్నా 10 మంది ఊకున్నా 90 మంది అడుగుతారు, ప్రశ్నిస్తారు. వీళ్ళు ఏం చేస్తారు? అట్లా అవకాశం ఇవ్వకుండా ముందరనే 1:50లో పెట్టి వీళ్ళకి కావాల్సిన పని వీళ్ళు చేసుకొని అంటే సులువుగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదంతా తగదు. తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. మీ మీద చాలా వ్యతిరేకత వచ్చింది. కేసీఆర్కి 10 సంవత్సరాలకు వచ్చే వ్యతిరేకత మీకు 6 నెలలకే వచ్చింది. ఇప్పటికైనా మీరు అన్ని గమనించి విద్యార్థులకు మేలు చేసే ప్రయత్నం చేసుకోవాలి. దీని మీద ఒక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని ఈ కెమెరా నుండి ఇక్కడ తొలివేలు. సో మీరు లాస్ట్ టైం మన తొలివేలు స్టూడియోకి వచ్చినారు కదా, ఏ ఇష్యూ మీద వచ్చినారు ఆ రోజు? అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందన్న 1370 పోస్టులు 2018 కానిస్టేబుల్ పోస్టులు. అయితే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇంతవరకు ఆ పోస్టులు మాకు ఇస్తలేరన్న. దాని గురించి మన తొలివేలు ఛానల్కి రావడం. గ్రూప్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా. అయితే గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా కానీ ఇప్పుడు పోస్టులు పెంచుతారేమో అని చెప్పేసి అందరం అనుకుంటున్నాం కానీ పోస్ట్ అయితే పెంచుతలేరన్న. థ్యాంక్ యూ. సో ఇది వాస్తవ పరిస్థితి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. సో ఇంత ముందు వరకు కూడా మనం వచ్చే ముందు వరకు కూడా మొత్తం ఎక్కడెక్కడ మూసేసే ప్రయత్నమే జరిగింది. సో మనం వచ్చి కొంత స్టార్ట్ చేసిన తర్వాత సో అందరూ మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉన్నది. సో మీరు మాట్లాడనివ్వకుండా చేయాలి అనుకుంటే గతంలో కేసీఆర్ కూడా ఇదే చేయబోయిండు. కానీ ఏమైందన్నది దయచేసి గమనించండి. చర్చలు స్టార్ట్ చేయండి, డైలాగ్ స్టార్ట్ చేయండి. అప్పుడు మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది. లేకపోతే మీరు నష్టపోవడం తప్ప ఇంకొకటి ఏమీ ఉండదు ఇక్కడ. కెమెరామెన్ గణేష్తో రఘు, మన తొలి వెలుగు.